బతికింటా మేడం వాడు. లోపల డాక్టర్ చెక్ చేస్తున్నారు. గుడిలో అందరికి శతగోపం పెడుతుంటే భక్తితో అనుకున్నా, ఇట్లా అమాయకులైన ఆడపిల్లల మానంతో ఆడుకున్నా అనుకోలే మేడం. ఛ! డాక్టర్ ఏమైంది? ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్. మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేశాం, కానీ హీఈస్ నో మోర్. దీని తల్లి మంచి సాక్ష్యం ఇస్తుంది మేడం. ఛ! మళ్ళీ కేసు మొదటికొచ్చింది. ఏం చేయాలి? ఏంది మేడం ఏం చూస్తుర్రు? సీను, ఉదయం మనం చేసిన కార్లో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అరే గదెట్లయితుంది మేడం? గాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు మేడం? లేదు సీను, వీళ్ళు వాళ్ళే. సంథింగ్ ఈజ్ రాంగ్. పద. అవన్నీ ఎక్కడ దొరుకుతాయిరా? ఈ దేశంలో ఎక్కడ దొరకవురా? కిడ్నీలు, లివరు, బ్రెయిన్, హార్ట్ డబ్బులు ఎక్కువ ఇస్తే అన్ని దొరుకుతారా ఈ హాస్పిటల్లో? అవునా? అవును. ఈ హాస్పిటల్లోనా? అవును. అంటే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు పంతులు, డాక్టర్ అందరూ ఒక గ్యాంగేనా? ఏంది మేడం ఏమంటుర్రు? సీను, ఆపరేషన్ థియేటర్ ఎక్కడ? కింద ఉన్నది మేడం. కమాన్ మూవ్. మేడం రే సాదిగా కృష్ణ పెనేడు ఉన్నది కింద ఉంది. మీరిద్దరు కలిసి మొత్తం సర్చ్ చేయండి రా. ఓకే. పో. ఏయ్, యూ రాస్కెల్, ఆపరేషన్ చేస్తుంటే రాకూడదని తెలీదా నీకు? ఆపరేషన్ చేస్తున్నారా? చచ్చిన వాడికి ఏ ఆపరేషన్ చేస్తున్నారా? ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్. వదలరా. రేయ్! సీను! డాక్టర్ అయ్యండి మంచి ప్రాణాలు ఇస్తారా? డాక్టర్లు అయ్యండి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,